హాయ్ అండి. ఈరోజు అయితే వెజ్ పలావ్ చేస్తున్నాను అనమాట. అందుకోసం నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను 2 గ్లాసులు. అదైతే శుభ్రంగా కడిగి పక్కకైతే పెట్టేశాను అనమాట. వెజిటేబుల్ అయితే బిన్నీస్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయ, క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్ అయితే ఇవన్నీ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఇప్పుడు కడాయి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. ఆయిల్ పోసినాక 1 స్పూన్నర నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా మంచిదనమాట. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం చుట్టుపట్లాడినాక మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, ఆకు అవన్నీ వేసుకున్నాను అనమాట. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వేసినాక ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. అవి మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూన్ అయితే గరం మసాలా, 1 స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలన్నమాట. తర్వాత మిల్ మేకర్ శుభ్రంగా కడుక్కొని అయితే వేసిస్తున్నాను. మిల్ మేకర్ వేసినాక ఒకసారి కలుపుకొని తర్వాత 1 స్పూన్ అయితే కారం వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్ కారం సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాక ముందుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టిన కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలన్నమాట. మనమైతే ముందు 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాము కదా. ఇప్పుడైతే 2 గ్లాసుల బాస్మతి రైస్కి 4 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నాను. నీళ్ళు కొంచెం వేడయ్యాక, ఎసరు వేడయ్యాక మనం బాస్మతి రైస్ అయితే వేసుకోవాలన్నమాట. బాస్మతి రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని నిమ్మకాయ రసం అయితే పిండేస్తున్నాను. సరే, 1 నిమ్మకాయ రసం అయితే పిండేస్తున్నాను. ఒకసారి కలుపుకున్నాక 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట. మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా ఈ విధంగా వేసి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. వెజ్ పలావ్ రెడీ అయినట్టే, చూసారా. ఈరోజు మధ్యాహ్నం మా లంచ్ వెజ్ పలావ్, దానికి కాంబినేషన్గా రైతా చేసినండి. రైతా, ఆలు బజ్జీ చేసా, ఆనియన్ పకోడీ కూడా చేశానమాట. ఈరోజు వచ్చేసి మా లంచ్ ఇదేనమాట. బజ్జీ ఎలా చేశాను కూడా ఫుల్ వీడియో అయితే పెట్టాను అనమాట. అది కూడా చూసేయండి. మా సండే రోజు స్పెషల్ ఇవేనమాట. ఇవైతే చేసుకున్నాను. 2 రోజుల వర్షానికి ఈ వంటకాలు అయితే చేసుకున్నాం అనమాట. ఇంతేనండి. వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సండే మీ ఇంట్లో స్పెషల్ ఏందో కామెంట్లో అయితే తెలియజేయండి. మీకు నచ్చిన డిష్ పేరు కూడా చెప్పండి. ఇంతే. బాయ్ బాయ్.